హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లైమేట్ మారితే చాలు మనకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాగే మా తమ్ముడు కూడా అక్క నాకు పాస్తా చేసి పెట్టవా అని సరేలే ఎలాగో ఇంట్లోనే ఉన్నాయి కదా అనేసి నేను కూడా పాస్తా ప్రిపరేషన్ చేశాను. నేను హిప్పీ పాస్తా ప్యాకెట్ తీసుకున్నా. చీజీ దీనికైతే ఏమీ పదార్థాలు మీకు కావాలంటే విడిగా కూడా స్టోర్స్లో మనకు దొరుకుతుంది. దీనిని ముందుగా ఒక బాండీలను తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసిన పాస్తాని మనం చన్నీళ్ళు వేసి కొంచెంసేపు వడపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లోని కొంచెం వాటర్ వేసి పాస్తా ప్యాకెట్లో వచ్చిన చీజీ మసాలా యాడ్ చేసి కొంచెం సేపు అది చిక్కపడేలాగా మనం కలుపుకోవాలి. కొంతమంది పాస్తాలోని మైదా పిండి, వాటరు యాడ్ చేస్తారు, మిల్క్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఆ రెండు యూస్ చేయకుండా ఓన్లీ చీజీ, దాంట్లో పాస్తాలో వచ్చిన చీజీ మసాలా ప్యాకెట్తో మాత్రమే యూస్ చేశాను. కొంచెం సేపు అది చిక్కపడిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పాస్తాని వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీకరమైన చీజీ పాస్తా రెడీ. ఎంతో సింపుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పాస్తాని వేరే విధంగా కూడా మనం వాడుకోవచ్చు. ఆ స్టైల్ కూడా మీకు ఈసారి ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బెజవాడ పిల్ల మరిన్ని వీడియోస్తో